మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యల వల్ల దేశంలో మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు తప్పవా అనే సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అసలు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తప్పదని, ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగారం కొనడం తగ్గించాలని, ఇంధనం వీలైనంత తగ్గించుకోవాలని, మొదటి ప్రాధాన్యత వర్క్ ఫ్రం హోమ్ కే ఇవ్వాలి అని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ అంశం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ సూచనల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వర్క్ ఫ్రం హోమ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగాల్లోనూ అమలు చేస్తామని, త్వరలోనే ప్రపంచం మొత్తం ఇంట్లో కూర్చుని పనిచేసే పరిస్థితి రాబోతుందని అన్నారు. స్థానికంగా ఉన్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేలా ప్రజలు ఆలోచన విధానం మార్పు రావాలి అని చంద్రబాబు గారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు గారు పరోక్షంగా ఇంధన సంక్షోభం నివారణ చర్యలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ హైబ్రిడ్ విధానం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. దీంతో వర్క్ ఫ్రం హోమ్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.